ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చప్పటి పప్పు మీలో ఎంతమందికి తెలుసు? ఈ పప్పు నాకు మా అమ్మమ్మ చేసేది అండ్ నేను మా బాబుకి చేస్తున్నా. వాడు చాలా ఇష్టంతో కూడా తింటాడు ఈ పప్పు. వాడి కోసం చేశాను అనమాట ఇవాళ. ఇందులో కొంచెం సొంగలు అండ్ కొంచెం నెయ్యి అండ్ ఆవకాయ ఉంటే పర్ఫెక్ట్ భోజనం అయిపోతుంది. సో ప్రాసెస్ చూద్దాం. దీనికి కావాల్సింది 1 కప్పు దాకా పెసరబ్యాళ్ళు అండ్ కందిబ్యాళ్ళు వచ్చేసి నేను ఎర్రవి అండ్ పచ్చివి 2 వాడతా. ఎర్రవి మంచి ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకి పెట్టొచ్చు అండ్ మనం కూడా తినేసేయచ్చు. ఇందులో కొంచెం 4 వెల్లుల్లి అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసి బాగా వాష్ చేసుకొని ఖచ్చితంగా 1 గంట 2 గంటలు నాననివ్వాలి. పిల్లలకి పెట్టే రైస్ అయినా పప్పు అయినా సరే ఖచ్చితంగా నాననివ్వాలి. అండ్ కొద్దిగా పసుపు వేసేసి ఒక 4 విజిల్ ఇప్పించేద్దాం. సో ఆవిరిపోయాక మూత తీసి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి పప్పును మెత్తగా మ్యాష్ చేసుకుందాం. ఇంకో పక్క పోపు రెడీ చేసుకుందాం. దీనికి కొంచెం నేను వెల్లుల్లి వాడాను, మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోండి. నేను కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అండ్ కరివేపాకు వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పులో వేసాను కాబట్టి. పోపు రెడీ అయ్యాక పప్పులు వేసి కలిపేయడమే, అంతే. సింపుల్గా రెడీ అయిపోయింది కదా. పిల్లలు ఫుడ్ తిననప్పుడు ఈ పప్పు చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. నచ్చిందా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్